మీకు డ్రైవ్ చేస్తుంటే నిద్రొస్తుందా? మీరు కార్ నడుపుతుంటారు, బైక్ నడుపుతుంటారు. కానీ మధ్యలో ఇలా తూలుతూ ఉంటారు. నిద్రొస్తూ ఉంటుంది. అది మీరేదో హెవీగా తినడం వల్లనో, ఏదో అలసిపోవడం వల్లో అనుకుంటే మీరు తప్పు చేస్తున్నట్టు. ఇది స్లీప్ యాప్నియా యొక్క ఫస్ట్ లక్షణం ఇది. అంటే డే టైమ్ స్లీపీనెస్ అంటాం. ఎక్సెసివ్ డే టైమ్ స్లీపీనెస్. అంటే రావాల్సిన దానికంటే అతి నిద్ర రావడం. మనం నైట్ పడుకున్నామంటే ఎందుకు? అది రిఫ్రెష్ బటన్ లాగా స్లీప్ అనేది. సో, మార్నింగ్ కల్లా మన బాడీ, బ్రెయిన్ అన్నీ ఫుల్ ఎనర్జెటిక్, ఫుల్ యాక్టివ్. నైట్ వరకు ఆ ఎనర్జీ సరిపోతుంది అందరికీ గూడా. కానీ కొంతమందికి లేసిన వెంటనే హెడ్‌ఏక్ వస్తుంది. పెద్దగా పడుకున్న ఫ్రెష్‌నెస్ అనిపించదు. ఒకలాంటి మగతగా ఉంటుంది. ఇవన్నీ ఉన్నాయి అంటే గనక మీకు నైట్ స్లీప్ యాప్నియా అనే ప్రాబ్లమ్ ఉన్నట్టు. స్లీప్ యాప్నియా అంటే మీరు గురక పెడుతూ ఉంటారు. అది లౌడ్ స్నోరింగ్ అవ్వచ్చు, లైట్ స్నోరింగ్ అవ్వచ్చు. సౌండ్‌తో సంబంధం లేదు. ఆ స్నోరింగ్ మధ్యలో గ్యాప్స్ ఒస్తాయి. వచ్చి సడెన్‌గా అంటారు. అంటే గాలి ఆగిపోయి సడెన్‌గా ఓపెన్ అవుతది ట్యూబ్. అంటే ఆ టైంలో ఏం జరిగింది అంటే ఈ టంగ్ అనేది కిందకి పడింది. అంటే మొత్తం గాలి ఆగిపోయింది లోపలికి పోవడం. ఆక్సిజన్ లెవెల్స్ డౌన్ అయిపోయినాయి. బ్రెయిన్ ఒక సిగ్నల్ ఇస్తది లే అని. అప్పుడు సడెన్‌గా ఇట్లా లేవడం జరుగుతది. నిద్రలోంచి లేవచ్చు, తెలియచ్చు కొన్నిసార్లు మీకు బాగా ఏదో పట్టేసినట్టుగా ఆయాసంలాగా. ఇంకొన్ని సార్లు అసలు మీకు తెలీదు ఇదంతా. మీరు ఇంకా స్లీప్‌లోనే ఉంటారు గానీ, ఆ బాడీ అలా ఇట్లా చోక్ అవుతుంది. ఇది చోకింగ్ అంటాం. సో, ఇది ఒక డేంజరస్ సింప్టమ్ స్లీప్ యాప్నియాకి. ఇది జరుగుతుంది నైట్ టైమ్. డే టైమ్ ఏమో నిద్రొస్తుంది. డే టైమ్ ఏమో బాగా లేజీగా, లెథార్జిక్‌గా ఉంటుంది. ఇవన్నీ గూడా స్లీప్ యాప్నియా యొక్క లక్షణాలు. మీరు ఎలా అయితే డే టైమ్ ప్రాబ్లమ్స్ కోసం టెస్ట్ చేయించుకుంటారో, నైట్ టైమ్ జరిగే ప్రాబ్లమ్స్, స్లీప్ ప్రాబ్లమ్స్‌ని గూడా స్లీప్ స్టడీ అనే టెస్ట్ చేసుకోవచ్చు. అది ఏ లెవెల్ చేయించుకోవాలి, ఎక్కడ చేయించుకోవాలి అని డాక్టర్ చెప్తారు. సో, మీకు ఈ ప్రాబ్లమ్స్ ఉన్నట్టయితే గనక తప్పనిసరిగా ఒక స్లీప్ స్పెషలిస్ట్‌ని సంప్రదించండి. ఎందుకంటే మన ఉన్న జబ్బులన్నిట్లో గూడా డేంజరస్ ప్రాబ్లమ్ స్లీప్ డిసీజ్. ఆ స్లీప్‌లో వచ్చే జబ్బుల వల్లే డే టైమ్ ఇంకా ఎక్కువ పెరుగుతాయి జబ్బులు. ఈ హార్ట్ అటాక్స్ గావచ్చు, స్ట్రోక్స్ కావచ్చు, అన్‌కంట్రోల్డ్ హైపర్‌టెన్షన్, బీపీ, షుగర్ ఇవన్నీ గూడా ఈ నిద్ర జబ్బు వల్లనే మొదలవుతున్నాయి. నిద్రలోనే మొదలవుతున్నాయి. సో, దీన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి.